డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఈ అడ్వాన్స్ 2026. మరి ఈసారి అయితే కట్ ఆఫ్ పెరుగుతుందా? మరి నాకు పర్సనల్గా నా ఒపీనియన్ ప్రకారం ఈసారి కట్ ఆఫ్ పెరుగుతుంది అని అనిపిస్తుంది. ఎందుకో మరి చూద్దాం. ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఏ విధంగా అఫీషియల్గా వీళ్ళ యొక్క బ్రోచర్లో ఒక కట్ ఆఫ్ అయితే డిక్లేర్ చేశారు. మరి ఆ కట్ ఆఫ్ అంతవరకు పెరుగుతుందా, ఇంకా పెరుగుతుందా కూడా కొద్దిగా అనాలిసిస్ చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఇది మనకి అఫీషియల్ బ్రోచర్ ఉంది ఆల్రెడీ కూడా, జేఈ అడ్వాన్స్ 2026 ఇన్ఫర్మేషన్ ఈ బ్రోచర్లో ఒక కట్ ఆఫ్ అయితే వాళ్ళు ఇవ్వటం అయితే జరిగింది. మరి ఆ విధంగా ఉంటుందా, వేరే విధంగా ఉంటుందా కూడా చూద్దాం. ఈ గైడ్ ప్రకారం వీళ్ళైతే మరి ప్రతి సబ్జెక్టులో కూడా పేపర్ 1 మనకి పేపర్ 1 పేపర్ 2 360కి 180 మార్కులు 180 మార్కులు రావాలమ్మా. 360 మార్కులు ప్రతి సబ్జెక్టులో మినిమం మార్క్స్ రావాలి. ఇక్కడ చూశారు కదా, వీళ్ళు డిక్లేర్ చేసినట్టు మినిమం మార్క్స్ ఉండాలి. ఈ మినిమం మార్క్స్ సరే వాట్ ఎవర్ మేబీ తర్వాత తగ్గొచ్చు, పెరగచ్చు. మీరు ఎగ్జామినేషన్ రాసిన తర్వాత స్టూడెంట్ యొక్క పెర్ఫార్మెన్స్ని బట్టి ఈ యొక్క వాల్యూస్ మారే అవకాశం ఉంది. ఇప్పుడు ఐడియల్ కేసులో ఇప్పుడు ఎగ్జామినేషన్కి ముందు మీరు ఈ వాల్యూస్ ఎంత ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ పర్సంటేజ్ ఇవ్వటం అయితే జరిగింది. నేనేం చేశానంటే మార్క్స్లా కన్వర్షన్ చేశాను. పర్సంటేజ్ అంటే కన్ఫ్యూజన్ అయ్యింది. కామన్ ర్యాంకు ఇప్పుడు ఇచ్చిన అఫీషియల్ బ్రోచర్లో మీకు 10% అంటే మనకి ఆల్మోస్ట్ ఆల్ ప్రతి సబ్జెక్టు కూడా 120 మార్కులు ఉంటుందమ్మా. పేపర్ 1 60 మార్కులు, పేపర్ 2 60 మార్కులు, 120 మార్కులు ఉంటుంది. ఈ 120లో మనము 10% అంటే 12 మార్కులు వస్తాయి. మరి ఈడబ్ల్యూఎస్ దీనికి 120 మార్క్స్లో 9% అంటే 10.8. ఎస్సీ ఎస్టీకి 6 మార్కులు మినిమం అయితే రావాలి అఫీషియల్గా యాజ్ ఆఫ్ నౌ. తర్వాత ఓవరాల్గా మీకు మరి 35% రావాలి. మొత్తం 126 మార్కులు సిఆర్ఎల్ జనరల్ స్టూడెంట్స్. మరి ఈడబ్ల్యూఎస్ ఓబీసీ 113.4. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పిల్లలకైతే 17.5% అంటే 63 మార్కులు అయితే రావాలి యాజ్ ఆఫ్ నౌ. ఈ యొక్క మార్క్స్ అనేవి పెరగచ్చు, తగ్గొచ్చు. మీరు రేపు 17వ తారీఖున జేఈ అడ్వాన్స్ ఏ విధంగా రాస్తారు? పిల్లలు బాగా రాస్తే ఈ కౌంట్ పెరిగిద్ది, తగ్గితే మళ్ళీ ఈ కౌంట్ పర్సంటేజ్ తగ్గించే అవకాశం ఉంటుంది. ఇది స్టూడెంట్స్. మరి ఓవరాల్గా మరి ఎంత రావాలనేది కూడా, ఎందుకంటే మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీరు జేఈ మెయిన్ జనవరి సెషన్ రాశారు, అది కొద్దిగా టఫ్గా ఉంది. దానిలోనే జనవరి సెషన్లోనే బాగా వచ్చినాయి పర్సంటైల్ పిల్లలకి. మరి ఏప్రిల్ సెషన్ చాలా ఈజీగా మోడరేట్గా ఉంది. అసలు ఎన్ని మార్క్స్ వచ్చినా కానీ పర్సంటైల్ అయితే పెరగల. జనవరి కంటే ఎక్కువ మందికి రాలా. మరి చాలామందికి 90% స్టూడెంట్స్కి అయితే పెరగల. మరి అదే విధంగా కూడా ఈ విధంగా స్టూడెంట్స్ యొక్క పెర్ఫార్మెన్స్ని బట్టి ఈ యొక్క పర్సంటేజ్, ఈ యొక్క మార్క్స్ కట్ ఆఫ్ అనేది ఆధారపడి ఉంటుంది. చూద్దాం. మరి కట్ ఆఫ్ చూసినట్టయితే ఇక్కడ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ జాగ్రత్తగా కావాలంటే మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి, నో ప్రాబ్లం. ప్రతి ఒక్క పేరెంట్స్ మరి స్టూడెంట్స్ 21లో వీళ్ళు ఎంత కట్ ఆఫ్ జేఈ అడ్వాన్స్లో ర్యాంకు 63 మార్కులు ఇచ్చారు జనరల్ స్టూడెంట్స్కి. మరి 22లో 55 అంటే తగ్గింది. ఇక్కడ నుంచి ఇక్కడ తగ్గింది, మళ్ళీ ఇక్కడ పెరిగింది. ఇది స్టాక్ మార్కెట్ లాగా అప్ అండ్ డౌన్స్ అయింది. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ పెరిగింది, ఇక్కడ తగ్గింది, మళ్ళీ పెరిగింది. 86 నుంచి 109 అయింది, 109 నుంచి 74 తగ్గిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి లాస్ట్ ఇయర్ 2025లో తగ్గిపోయింది. ఇక్కడ కూడా అంతే సేమ్ 56 తగ్గింది, మళ్ళీ పెరిగింది, మళ్ళీ పెరిగింది, మళ్ళీ తగ్గింది. ఈ విధంగా ఈడబ్ల్యూఎస్కి లాస్ట్ ఇయర్ 66 మార్కులు. వీళ్ళందరికీ కూడా ర్యాంక్స్ ఇవ్వబడ్డాయి. సరే వీళ్ళకి తర్వాత ఐఐటీలో సీటు వచ్చిందా లేదనేది తర్వాత మ్యాటర్ అయితే ఎస్సీ స్టూడెంట్స్ వీళ్ళకి కూడా ర్యాంకులు ఇచ్చారు. దాదాపు ఒక 50 మార్కులు ఇచ్చిన స్టూడెంట్స్ అందరికి కూడా మరి సీట్స్ గోవాలో మెకానికల్ కానీ సివిల్ ఇంజనీరింగ్ కానీ రావటం అయితే జరిగింది. మరి ఈసారి ఈ కట్ ఆఫ్ పెరిగిద్దా తగ్గిద్దా అనేది మరి 2026లో ఏ విధంగా ఉంటుంది? 2026 జేఈ అడ్వాన్స్ రేపు 17వ తారీఖున మరి ఏ విధంగా ఉండొచ్చు అనేది ఓవరాల్గా ఏంటంటే స్టూడెంట్స్కు ఇక్కడ 2026లో ఏ విధంగా ఉండొచ్చు? ఇప్పుడు ఈ కౌంట్ మనకి 95 దాకా అవ్వచ్చు అని మరి అది స్టూడెంట్స్ యొక్క పెర్ఫార్మెన్స్ ఆధారపడి. ఎందుకంటే స్టూడెంట్స్ కూడా బాగా రాస్తున్నారు, ఈ సంవత్సరం బాగా రాస్తారు స్టూడెంట్స్, గుర్తుపెట్టుకోండి డెఫినెట్గా. తర్వాత మనం ఈ వీడియో ఎక్కడే ఉంటుంది కదా, వీడియో కూడా మనం మళ్ళీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వీడియోని కొద్దిగా అనాలిసిస్ చేద్దాం. తర్వాత ఈడబ్ల్యూఎస్ 66 నుంచి 85 దాకా పెరిగిద్ది ఈసారి కట్ ఆఫ్. అంటే
95 పైన ఉన్న వాళ్ళకి ర్యాంక్స్ ఇవ్వబడతాయి. ఈడబ్ల్యూఎస్ ఓబీసీ 85 పైన ఉన్న వాళ్ళకి ర్యాంక్స్ ఇవ్వబడతాయి. ఎస్సీ ఎస్టీ పిల్లలు 37 కదా, ఈసారి 60 మార్కులు 60 పైన ఉన్న వాళ్ళకి ర్యాంక్స్ ఇవ్వబడతాయి. ఎందుకు సార్ ఇదంతా అంటే మీరు కూడా కొద్దిగా అలర్ట్గా ఉండండి. ఏదో 37 మార్కులకు వస్తే మాకు సీట్ వచ్చింది అని భ్రమలు అయితే పడమాకండి. కొద్దిగా మన జాగ్రత్తలో మనం ఉండటంలో తప్పు లేదు కదా. మరి ఏదైనా ప్రమాదం జరుగుతుందంటే మన జాగ్రత్తలు ఎప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే జేఈ అడ్వాన్సు మన జీవితంలో ఒకేసారి రాస్తాం, మళ్ళీ మీరు రాయలేరు, మీ లైఫ్లో కూడా రాయరు. ఇంకెవరు కూడా నేను రాయను, నేను ఎప్పుడు రాసి ఉంటాను, ఇప్పుడు కూడా రాయలేను అట్లా. అందుకని సరే ఇప్పుడు 95-80 మినిమం ఎక్స్పెక్టెడ్ మార్క్స్ ఫర్ 2026 అవుట్ ఆఫ్ 360. ఇప్పుడు జనరల్ స్టూడెంట్స్ 110, 115 మార్క్స్ మేల్ స్టూడెంట్స్, ఫీమేల్ అయితే కొద్దిగా ఇంకో 10-20 తగ్గుతాయి, నో ప్రాబ్లం. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ 105, 110, ఫీమేల్ స్టూడెంట్స్ 90, 95, ఓబీసీ 100, 105, ఫీమేల్ 85, 90, ఎస్సీ స్టూడెంట్స్ మరి 65 మార్కులు. ఫీమేల్కి అయితే ఇంకా కొంచెం మీకు వీళ్ళకైతే సీట్స్ వస్తాయి అన్నమాట. ఎస్టీ స్టూడెంట్స్ 50, 55 to 60 ఆ రేంజ్లో ఉంటుంది. తర్వాత అమ్మాయిలకైతే 50, 55 వరకు ఉండే అవకాశం ఉంటుంది. ఇదమ్మా లాస్ట్ ఇయర్ ఇది. మరి ఓవరాల్గా మరి మనకు ఇంకోటి ఏంటంటే ఎక్స్పెక్టెడ్ ర్యాంకు. మరి ర్యాంక్ చూసినట్టయితే ఇక్కడ చూడండి ఒకసారి ర్యాంక్ విషయంలోకి వెళ్తే స్టూడెంట్స్ 2021లో ఆల్ ఇండియా ఫస్ట్ 348 వచ్చారు. తర్వాత 2022లో 314 అంటే తగ్గారు. మళ్ళీ 2023లో పెరిగింది స్టాక్ మార్కెట్ లాగా. ఇక్కడ మళ్ళీ పెరిగింది, అంటే ఈసారి కూడా తగ్గింది. ఈసారి డెఫినెట్గా డ్యామ్ షూర్గా 2 సార్లు పెరిగింది ఆల్రెడీ. మన తగ్గింది కాబట్టి ఈసారి పెరిగే అవకాశం ఉంది. స్టూడెంట్స్ కూడా మరి వాళ్ళ యొక్క కొద్దిగా ఈసారి స్పీడ్గా ఉండారు. జేఈ విషయంలో 332 మాత్రం. దీనిలో ఇప్పుడు 2026లో ఎంత రావచ్చు సపోజు, దీనికి కొద్దిగా ఇంకో 20 మార్క్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ సపోజ్ ఇక్కడ 20 అనుకో 352 ఆ రేంజ్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ 300 నుంచి 280, ఇక్కడ కూడా 305 దాకా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఈ రేంజ్ సపోజ్ 101 రావాలంటే ఇక్కడ 305, సిఆర్ఎల్ 501 రావాలంటే ఇక్కడ కూడా ఒక 250 మార్క్స్ పెరుగుతాయి. ఇక్కడ కూడా 220 మార్క్స్ దాకా పెరుగుతాయి. ఇట్లా ఒక 10-20 మార్క్స్ వేరియేషన్ ఉండే అవకాశం ఉంటుంది. ఇది ఓవరాల్గా మనకు లాస్ట్ ర్యాంక్ ఎంత 33,801 ర్యాంక్ లాగా ఒకటి. వీళ్ళందరికీ సీట్లు రావమ్మా, గుర్తుపెట్టుకోండి. దాదాపు సీట్లు ఐఐటీలో సీట్లు ఎవరికి వస్తాయి అంటే మీకు 20,000 వరకు ఈ ర్యాంక్స్ వరకు కూడా సీట్లు వస్తాయి. ఇక్కడ ఫీమేల్ స్టూడెంట్స్కి వస్తాయి అడ్వాంటేజ్, ఇక్కడ మేల్ మరి అబ్బాయిలకి వచ్చే అవకాశం ఉంది స్టూడెంట్స్కి. ఇక ఎస్సీ ఎస్టీ స్టూడెంట్ ఇంకా తక్కువకు వచ్చిన అవకాశం మరి వస్తాయి, నో ప్రాబ్లం. ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ పిల్లలకి ఇంకా తక్కువగా అవుతాయి. అవి మనకి 23 ఐఐటీల్లో ఈ విధంగా వస్తాయి. 23 ఐఐటీస్ ఉన్నాయి కదా, 23 ఐఐటీస్లో మార్క్స్ ఈ విధంగా వస్తాయి. స్టూడెంట్స్ మరి వీడియో ఎందుకు చేస్తానో కొద్దిగా అలర్ట్ చేయటం కోసం. ఇక్కడ మరి పెరుగుతుంది ఈసారి 2025లో 2026లో డ్యామ్ షూర్గా ఈ యొక్క మా వాల్యూస్ అయితే మారే అవకాశం ఉంది. అంటే ఈ ప్రాక్టికల్ వాల్యూస్ ఇప్పుడు ఫస్ట్ ముందు చూపించింది థియరిటికల్ వాల్యూస్, ఇది ప్రాక్టికల్ వాల్యూస్. ఈ వాల్యూస్ అన్నీ కూడా స్టూడెంట్స్ ఏ విధంగా రాస్తున్నారో దాన్ని బట్టి ఆధారపడి ఉందమ్మా. స్టూడెంట్స్ అసలు రాయటల్లా. ఇప్పుడు వీళ్ళు ఎందుకు ఈ వాల్యూస్ మారుస్తున్నారు సార్? మన దగ్గర సపోజు ఐఐటీలో మనకి 23 ఐఐటీలు ఉన్నాయి. 23 ఐఐటీల్లో మనకి ఎన్ని సీట్లు ఉన్నాయి? 18,160 సీట్లు ఉన్నాయి. 18,160 సీట్లు ఉన్నాయి. ఈ 18,160 సీట్లని ఫిల్ చేయాలి కదా. డిస్కస్ చేసుకునే ముందు మన దగ్గర మెంటర్షిప్ ప్రోగ్రామ్ కూడా ఉంది. స్టూడెంట్స్ అందరూ కూడా చూడండి, ఇక్కడ మనకు చాలా 25కి జోసా ప్లస్ ఈసేవ అంటేలు మీకు అప్లికేషన్లో ఎటువంటి ప్రాబ్లము, జోసా రిజిస్ట్రేషన్ అప్పుడు ఎటువంటి డిస్కషన్ మరి డౌట్ ఉంటే మరి మెసేజ్ పెట్టండి. జోసా అప్పుడు, సీసేవ అప్పుడు వెబ్ ఆప్షన్స్ అన్నీ ఇస్తాం. ఆల్మోస్ట్ ఆల్ మీ సర్టిఫికేట్స్ ఎలా అప్లోడ్ చేయాలి, మరి ఏమేమి కావాలి అన్నీ కూడా మిమ్మల్ని గైడ్ చేయడం అయితే జరుగుతుంది. వాట్సాప్ మరి ఫోన్లో ఇది మన వాట్సాప్ నంబర్, ప్రతి ఒక్కరు కూడా నోట్ డౌన్ చేసుకోండి. మరి ఎటువంటి పరిస్థితులు మరి జోసా కౌన్సిలింగ్ త్వరలోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి స్టూడెంట్స్ ఇది క్యూఆర్ కోడ్. మనం సర్వీస్ ఛార్జ్ కింద మనం సర్వీస్ ఛార్జ్ ఇది మీకు 3-4 నెలలు మీకు సర్వీస్ ఇవ్వాలనుకున్నాం. మనం ఆగస్టు
చూసినట్టయితే ఏప్రిల్, మే, జూన్, జూలై 4-5 నెలలు, అంటే నెలకు 500 రూపాయలు కూడా పడతలేదమ్మా, అది గుర్తుపెట్టుకోండి. సర్వీస్ ఇది వండే విషయం కాదు. వండేకైతే నేను ఫ్రీగా కూడా స్టూడెంట్స్కి చాలా హెల్ప్ చేయాలనుకున్నాను. మరి వండేతో అయ్యే పని కాదు ఇది. అందుకని మరి కొంతమంది అయితే 10,000, 5,000 కూడా తీసుకుంటున్నారు. అలాంటి చాలా స్టూడెంట్స్ మరి కొంతమంది స్టూడెంట్స్ పూర్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చాలా తక్కువ అమౌంట్కి నేను చేయటం జరుగుతుంది. అదే ఇందాక డిస్కస్ మనము 18,160 సీట్లు ఉన్నాయి. ఈ 23 ఐఐటీల్లో 18,160 సీట్లు ఫిల్ చేయాలమ్మా. ఫిల్ చేయాలంటే మరి ఎన్ని మార్క్స్ వచ్చినా మీకు ఫిల్ చేయాలి. 360కి సపోజ్ 360కి 360కి ఆల్ ఇండియా ర్యాంకు 300 వచ్చినాయి. వాడు ఏం చేస్తాడు, ఇవ్వాలి, వీడికే 1 వస్తుంది ర్యాంకు, గుర్తుపెట్టుకోండి. సపోజ్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూసాం కదా మనం, సపోజ్ ఇది లాస్ట్ ఇయర్ 332. సపోజ్ ఆల్ ఇండియా ర్యాంకు 300 వచ్చింది, వీడికే 1 వచ్చింది. ఇది స్టూడెంట్స్ ఏ విధంగా రాస్తారనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఈ కట్ ఆఫ్ ఇప్పుడు కూడా. ఎందుకంటే దానికి ఉదాహరణే సపోజ్ 2-3 రోజుల క్రితం మరి నీట్ జరిగింది. నీట్ బాగా రాశారు, మోడరేట్గా ఉంది. మోడరేట్ అంటే లాస్ట్ ఇయర్ మీద ఒక 20 మార్కులు పెరిగినాయి నీట్లో. అదేవిధంగా సపోజ్ ఏప్రిల్ జేఈ అయింది, జనవరి జేఈ మీద ఏప్రిల్ జేఈ చాలా ఈజీగా ఉంది, ఈజీ టు మోడరేట్ ఉంది. అంటే దానిలో కట్ ఆఫ్లు బాగా పెరిగినాయి, అంటే డబ్బులు ఎక్కువైనప్పుడు మరి రూపీకి మనకి సీటు కూడా అంత డబ్బులు వెచ్చించాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా మనీ లేదంటే తక్కువ అమౌంట్కి మనకి వస్తువులు దొరుకుతాయి. అదేవిధంగా సీట్లు కూడా మీ దగ్గర ఎక్కువ పెద్ద ర్యాంక్ ఉందనుకో, ఆ సీటు కూడా ఆ విధంగా మరి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది అర్థమైంది అనుకున్నాను. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మరి కట్ ఆఫ్. మరి 18,160 సీట్లు మీకు మార్క్స్ తక్కువ వచ్చినా వాళ్ళు ఏం చేసుకోలేరు, ఎక్కువ వచ్చినా వాళ్ళు ఏం చేసుకోరు, ప్రతి ఒక్కరికి పంచాల్సిందే, నో ప్రాబ్లం. ఇక ఇది కట్ ఆఫ్ అనేది ఈ స్టూడెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది ఓవరాల్గా. దీనికి ఎవరు చేయలేరు, ఏ ఐఐటీ చేయలేదు, ఏ జేఈ మెయిన్ వాళ్ళు ఎవరు చేయలేరు. ఈ కట్ ఆఫ్ కంప్లీట్గా స్టూడెంట్ యొక్క పెర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది నాకు తెలిసినంతవరకు ఈ కట్ ఆఫ్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. చూద్దాం. మనకి రిజల్ట్స్ అయితే 1వ తారీఖు జూన్ 1వ తారీఖు మనకి అడ్వాన్స్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అప్పటి వరకు ఎలా ఉంటాయో చూద్దాం. ఇదే ఉంటుంది, ఇది టేబుల్ అయితే ఉంది, కావాలంటే మీరు నోట్ డౌన్ చేస్తారు. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మరి చూసినట్టయితే మరి మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. ఇది మన వాట్సాప్ నంబరు. ఆల్ ది బెస్ట్. ఏమైనా టెక్నికల్ గైడెన్స్ కావాలన్నా మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బై దిస్ రవికుమార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ.